కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు పత్తికొండ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సూచనలతో వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వెల్దుర్తి ఎస్ఐ ఎం చంద్రశేఖర్ రెడ్డి వారి సిబ్బందితో కలిసి కర్నూలు స్పెషల్ బ్రాంచ్ అధికారులకు సమాచారం మేరకు కృష్ణగిరి మండలం ఎరుకల చెరువు గ్రామంలో ఓ షెడ్డులో దాచినటువంటి దొంగలించబడిన మోటార్ సైకిల్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన దర్శినేని నాగభూషణ్ ను అరెస్టు చేసి విచారించగా అనంతపురం టౌన్ మరియు నంద్యాల జిల్లా నందివర్గం మరియు నందికొట్కూరు వెల్దుర్తిలో మరియు ఇతర జిల్లాల నుంచి 16 మోటార్ సైకిళ్లను దొంగిలించి ఇక్కడ దాచిపెట్టినట్లు వీటిని అమ్మడానికి కృష్ణగిరి మండలం ఎరుకల చెరువు గ్రామానికి చెందిన కురుబ అశోక్ మరియు నంద్యాల జిల్లా డోన్ రూరల్ పరిధిలో ఉన్నటువంటి రేకులకుంట గ్రామానికి చెందినటువంటి బెస్తా వెంకటేష్ తో కలిసి పథకం ప్రకారం మోటార్ సైకిళ్లు అమ్మడానికి పెట్టుకున్నట్లు తెలుపగా వాటిని స్వాధీనం చేసుకుని డోన్ సబ్ జైలుకు రిమాండ్ కు తరలించారు. ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మరియు వెల్దుర్తి సిఐ నేను స్పెషల్ బ్రాంచ్ ప్రజా ఎస్ఐ గారి అందరి సహకారంతో ఈరోజు పొద్దున ఈ దర్శినేని నాగభూషణ్ అని చెప్పేసి ఇతను పార్టీ చేసిన ఉంటాయి 2 వీలర్ అఫెండర్ అయితే ఇతని అసోసియేట్ ఒకతను బెస్తా వెంకటేష్ కలిసి బైక్ దొంగతనాలు చేస్తారు. అనంతపురం కానీ నందికొట్కూరు కానీ నంద్యాల కానీ ఇక్కడంతా అంతర్జిల్లాలో దొంగతనాలు చేస్తారు. వీళ్ళకి సంబంధించి అమ్ముకోవడానికి ఒకతను కురువ అశోక్ అని చెప్పి మన ఎరుకల చెరువు గ్రామం అతను ఉన్నాడు, కృష్ణగిరి మండలము. అతనికి ఇచ్చేది అమ్మి పెడితే దాంట్లో వీళ్ళు ఇంత భాగం వాళ్ళు ఇంత భాగం చేసుకునేలాగా ఒప్పందం ఫస్ట్ నుండి ఉంది వీళ్ళకి. ఈ క్రమంలో ఈరోజు రాబడిన సమాచారంపై ఎస్ఐ వెల్దుర్తి గారు వెళ్ళి ఎరుకల చెరువు గ్రామంలో సర్ప్రైజ్ విజిట్ చేస్తే అతని షెడ్డులో దగ్గర 16 బైకులు ఇతర ప్రాంతాల్లో దొంగలించబడిన బైకులన్నీ ఒక షెడ్లో ఉన్నవి. అది మన అశోక్ వాళ్ళ షెడ్డు. ఆ క్రమంలో ఈ నాగభూషణ్ కూడా అక్కడ ఈ అమ్ముకోవడంలో వచ్చిన డబ్బులకు సంబంధించి డిస్కస్ చేస్తే క్రమంలో ఇతను నాగభూషణ్ అనే అతన్ని పట్టుకున్నాము. ఈ బెస్తా వెంకటేష్ అనే అతను, అశోక్ అనే అతను పరారీలో ఉన్నారు. ప్రజెంట్ అయితే అవైలబుల్ లేదు. ఈరోజు ఈ 16 బండ్లను సీజ్ చేసి అతన్ని నాగభూషణ్ అనే అతన్ని ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఈ 16 బైకుల యొక్క విలువ సుమారుగా 6 నుంచి 7 లక్షలు ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నాము. ఇది ఆర్టీఓ యొక్క రిపోర్ట్ తీసుకొని అడ్రస్ అన్ని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ